అబ్బబ్బబ్బా! ఏం జనం ఏం జనం ఎక్కడ జనం ఎటు చూసినా పొట్టు పొట్టు మంది. మన జగనాల సారు బస్సు యాత్ర మామూలుగా నడుస్తలేదులా. ఈసారి సుత ఖచ్చితంగా మళ్ళా అధికారంకి వస్తామని అంటున్నాడు. బస్సు యాత్రలో పోకుండా అందరినీ కలుస్తున్నాడు. మళ్ళీ అధికారంలోకి వస్తే ఏం చేస్తామో కూడా చెప్తున్నాడు. సార్ బస్సు యాత్ర విశేషాలు పాలి మనం సుత చూసొద్దాం పాలి. అవునోళ్ళ ఎట్లా చేసైనా మళ్ళీ అధికారంలోకి రావాలని జగనాల్ సార్ చూస్తున్నాడు. ఎలక్షన్లు దగ్గర పడుతుంటే సారు జనాలలో ఉండేటట్టు చూసుకొని బస్సు యాత్ర షురూ చేసిండు సారు. అట్లా యాత్రలో పోకుండా మళ్ళీ అధికారంలోకి వస్తే ఏం చేస్తామో జనాలకు చెప్తున్నాడు. ఇంకో దిక్కు చంద్రాల సార్నేమో పొట్టు పొట్టు గార్చుకుంటున్నాడు. ఈరోజు చంద్రబాబు వెనకాల ఈరోజు ఒక కాంగ్రెస్ ఉంది, ఈరోజు ఒక బీజేపీ ఉంది. ప్రత్యక్షంగా ఒకరు పరోక్షంగా ఒకరు మద్దతిస్తా ఉన్నారు. ఇదే చంద్రబాబుకు తోడుగా ఈరోజు ఒక దత్తపుత్రుడు ఉన్నాడు, ఒక ఈనాడు ఉంది, ఒక ఆంధ్రజ్యోతి ఉంది, ఒక టీవీ5 ఉన్నాయి. వీళ్ళందరూ సరిపోరన్నట్టుగా ఈరోజు వాళ్ళు చేస్తా ఉన్న కుట్రలున్నాయి, కుతంత్రాలున్నాయి, వాళ్ళు చేస్తా ఉన్న మోసాలున్నాయి, వాళ్ళు చెబుతా ఉన్న అబద్ధాలున్నాయి. ఇవన్నీ కూడా కళ్ళ ఎదుటే కనిపిస్తా ఉన్నాయి. మరి ఇంతమంది తోడేళ్ళు ఏకం కావాల్సిన అవసరం ఏముంది అని అడుగుతా ఉన్నాను. ఈ సందర్భంగా ఎక్కడైనా గమనించమని కోరుతా ఉన్నా. వస్తువులు ఎత్తుకపోతే దొంగల ముఠ అంటాం, బెదిరించి దోచుకునే వారిని దోపిడీ ముఠ అంటాం. మరి ఎన్నికలప్పుడు నమ్మించి ప్రజలు నమ్మి మోసపోయి పొరపాటున అధికారం ఇస్తే 5 ఏళ్ళు మోసం చరిత్ర ఉన్న 3 పార్టీల కూటమిని మనమంతా ఏమనాలి అని అడుగుతా ఉన్నాను.